హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. గుర్తుపెట్టుకో, ఒక మేక చనిపోతే 5,000, ఒక కోడి చనిపోతే 200 రూపాయలు, కానీ ఒక మనిషి చనిపోతే 1 రూపాయికి కూడా పనికిరాడు. అందుకే బ్రతికున్నప్పుడే పనికొచ్చే పనులు చెయ్యాలి. నీకోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. అలాగే ఒక్క విషయం, ఒక్కసారి దుస్తులు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. అలాగే ఒక్కసారి నడత చెడిదిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడతాడు. ఒక మనిషి తన మనసుకు తగిలిన గాయం క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారుతాడు. మనం చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు మాత్రం ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన ఓదార్చే మనతో ఉండే ఒక వ్యక్తి ఉంటే అంతే ధైర్యంగా ఉంటాం. సముద్రం పక్కనే ఇల్లు ఉన్నప్పటికీ ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకొని సముద్రం వద్దకు వెళ్ళం కదా. అలాగే చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ కూడా అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మన సంతోషాన్ని, బాధని పంచుకోగలుగుతాం. నీ కష్టంలో సహాయం చేసేవాడు సామర్థ్యుడైనా దేవుడి కంటే గొప్పవాడే. మనం ఆలస్యంగా పరిగెడుతూ అలాగే జీవితంలో అన్నీ త్వరగా జరిగిపోవాలని ఆశపడకూడదు. మీరు ఎంతమందిలో ఉన్నప్పటికీ మీకంటూ ఒక గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించండి. అలాగా మనం కోపంతో చేసే పని ఏదైనా సరే అది వైఫల్యానికి దారి తీస్తుంది. నీకు కోపం వస్తే మనసుతో పోరాడు, మనిషితో కాదు. నీకు సమస్య వస్తే కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. గుర్తుంచుకో, బ్రతకడం కోసం రాజీ పడడం కంటే మీకు నచ్చినట్టు బ్రతకడం కోసం యుద్ధం చేయడం చాలా మంచిది. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం వస్తే మాత్రం అది ఆ మనిషి పతనానికి కారణమవుతుంది. గుర్తుంచుకోండి, మనం ఇష్టపడే వాళ్ళు మనకు విలువ ఇవ్వకుంటే మనం ఎంతగా బాధపడతామో, మనల్ని ఇష్టపడే వాళ్లకు మనం విలువ ఇవ్వకుంటే వాళ్ళు కూడా అంతే బాధపడతారు. ఎక్కువగా మరిగించినట్లయితే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే మాత్రం బంధాలు కూడా తెగిపోతాయి. గుర్తుపెట్టుకో, ఏదైనా సరే నీది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని బంధమైన, విలువైన వస్తువైనా సరే. అయితే స్నేహం అంటే చట్టాపట్టాలేసుకొని తిరగడం కాదు. అయితే చికాకులు వచ్చినప్పుడు నేనున్నాను అనే భరోసా ఇస్తేనే. ప్రేమ అంటే అందాన్ని ఆకర్షించడం కాదు, మనసు లోతుల్ని ఇష్టపడడం. వారసులంటే ఆస్తులని ప్రేమించి రక్త సంబంధీకులు కాదు, విలువలను, ఆశయాలను నిలబెట్టేవాళ్ళే. కుమారుడైనా కుమార్తె అయినా తల్లిదండ్రుల కష్టాలని గుర్తించి నలుగురిలో వాళ్ళు తలదించుకునేలా కాకుండా గర్వంగా తల ఎత్తుకునేలా బ్రతికే ఉన్నతిని సాధించిన రోజే ఆ తల్లిదండ్రులకు నిజమైన ఆనందం. పిల్లల ఉన్నతే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం. జీవితంలో ఈ 2 విషయాల్లో తప్పక అప్రమత్తంగా ఉండు. అయితే 1, ఎవరిని అతిగా ప్రేమించకూడదు. అయితే 2ది, ఎవరిని అతిగా నమ్మకూడదు. గుర్తుపెట్టుకోండి, నీ గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకలకే తప్ప ఉరుములకు పంటలు పండవు. మాట జారిన తరువాత క్షమాపణ కోరడం కంటే మాట అనే ముందు ఆలోచన చేయడం మంచి లక్షణం కదండి. అలాగే నీ గురించి సమాజం ఏమనుకుంటుందో అని వదిలేయ్. ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరో ఒకరిని నిందిస్తూనే ఉంటుంది. ఒకరి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేంత గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తులు మన చుట్టూ ఎవరూ లేరు. అందరూ కేవలం నటనలో ఆరితేరిన వాళ్ళే. నిజమే కదండి. బంధం అంటే మాట్లాడితేనే సంతోషం కలిగేది కాదు. కోప్పడినా కూడా కష్టం చెప్పుకుంటే ఓదార్చాలి. అయితే తప్పు చేస్తుంటే కసిరి సరిచెయ్యాలి.
మన అనుకున్న వాళ్ళ దగ్గర మనకు ఎప్పుడూ భయం వేయదు. ఒక్కోసారి బాధ కూడా మంచిగానే ఉంటుంది. వీటన్నింటినీ భరించగలిగితేనే ఆ బంధం శాశ్వతంగా ఉంటుంది. కత్తిని ఎంతగా ప్రేమగా చూసుకున్నా దానికి రక్తం చిందించడమే వచ్చు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నీవు ఎంతగా ప్రేమించినప్పటికీ వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు. గుర్తుపెట్టుకోండి. అలాగే సేవకుడిగా ఉండడం నేర్చుకుంటే నాయకుడివే అర్హత లభించదు. ఎంత ఒదిగి ఉంటే అంత గొప్ప స్థాయికి ఎదుగుతావు. గుర్తుంచుకో. వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో, అయితే పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి. అది జీవితమైనా, బంధాలైనా, మిత్రులైనా, ఇంకేదైనా సరే. అలాగే బంధాలు అన్నీ అవసరం కోసమో ఆసరా కోసమో అల్లుకోవు. స్వార్థం, ప్రయోజనం ఆశించని స్వచ్ఛమైన బంధాలు కొన్ని ఉంటాయి. అలాగే అటువంటి బంధాలు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా కూడా మనసుకు చేరువగానే ఉంటాయి. గుర్తుంచుకో. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. అలాగే కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించండి. నమ్మకంతో చిన్న ప్రయత్నం చేసినా గొప్ప విజయం సాధించవచ్చు. నిజమే కదండి. నమ్మకం లేకుండా పెద్ద ప్రయత్నం చేసినప్పటికీ ఓటమి ఎదురు కావచ్చు. గుర్తుంచుకోండి. అయితే మీరు డబ్బును ఎంతైనా సంపాదించుకోండి, ఎంతైనా పోగొట్టుకోండి, కానీ మీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకండి. ఎందుకంటే అది డబ్బు కంటే చాలా విలువైంది. పేదరికం దరిచేరనప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరమవుతారు. అదే ధనవంతుళ్ళు అయినప్పుడు తెలియని వారు కూడా స్నేహితులు అవుతారు. అయితే చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యంగా ఉండకు. ఎందుకంటే పెద్ద ఓడని కూడా ముంచెయ్యడానికి చిన్న రంధ్రం చాలు కదా. నీవు జీవితంలో పైకి ఎదగాలి అంటే ఎదుటి వారిని, పక్కవారిని గురించి ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వు ఆలోచించుకో. అప్పుడు నువ్వు ఖచ్చితంగా పైకి ఎదుగుతావు. తనను తాను చిన్నబుచ్చుకోవడం కంటే ఇతర బలహీనతల కంటే అతి పెద్ద బలహీనతయే. ఎందుకంటే తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పకుండా వస్తుంది. ఈ సమాజంలో సహాయం కోరే ప్రతి ఒక్కడూ బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడూ దేవుడే అవుతాడు. మనం చేసిన సహాయం ఎప్పుడూ చెప్పుకోకూడదు, అయితే పొందిన సహాయం మర్చిపోకూడదు. అలాగే వాదించేవాడికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించేవాడికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు. గుర్తుంచుకో. మోసం చేసే మనుషుల కన్నా మాంసం తినే మృగాలే మంచివాయి. మృగం ఒక్కసారే తింటుంది, కానీ మోసం చేసేవాడు ప్రతిరోజు వాడికి అవసరం అయినప్పుడల్లా చంపుకు తింటూనే ఉంటాడు. ఒక ఆడది నీకు అవకాశం ఇచ్చి తన ఇంటికి రమ్మన్నది అంటే అస్సలు వెళ్ళకూడదు. ఎందుకు అంటే అక్కడ నువ్వు ఎవరికైనా దొరికావు అంటే తప్పంతా నీదే అని, ఆమె తప్పు ఏమీ లేనట్టే తప్పు నీ మీద నెట్టివేసి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఒక స్త్రీని కలిసే ముందు మగవాడు ఆ స్త్రీని కలవడం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. కానీ ఒక స్త్రీ మాత్రం అతన్ని కలవడం గురించి, కలిసిన సమయంలో ఎవరికైనా దొరికిన తర్వాత ఎలా తప్పించుకోవాలా అన్న ఆలోచన చేస్తుంది. ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అయితే ఎదుటి వాడు మంచివాడో చెడ్డవాడో అని వేలు పట్టి చూపించే హక్కు ఎవ్వరికీ కూడా లేదు. అయితే ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది. నీకు నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలేయ్. ఎదుటి వారికి నీతులు చెప్పే ముందు ఒక్కసారి నువ్వు పాటిస్తున్నావో లేదో ఆలోచించు. అయితే నువ్వు పాటించినప్పుడే నువ్వు చెప్పే మాటలకు విలువ వస్తుందని గుర్తుంచుకో. అయితే మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేవు కదా. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం అస్సలు సాధించలేవు. అయితే అడుగు ముందుకు వేసి కార్యాచరణ చెయ్యి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే.
అయితే నడిచిన దూరాన్ని, గడిచిన కాలాన్ని లెక్క చేయకపోతే నడవాల్సిన దూరం భారమవుతుంది, గడపాల్సిన కాలం భయపెడుతుంది. గుర్తుపెట్టుకో, నీ విలువను పక్కింటి వాళ్ళో ఎదురింటి వాళ్ళో చెప్పాలని రూలేమీ లేదు. అయితే టైం వచ్చినప్పుడు నీ విలువను కాలమే నిర్ణయిస్తుంది, సమాధానం తప్పకుండా చెబుతుంది. అయితే కొసిరి కొసిరి అన్నం పెట్టే వాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పే వాళ్ళని జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు వదులుకోకు. అలాంటి వారు మన జీవితంలో నుండి ఒక్కసారి వెళ్ళిపోయారు అంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే నిజమైన మిత్రులు. అయితే మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎందుకు అంటే ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు కదా. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి డబ్బుతో కొనగలము అనుకుంటాము, కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొనలేనివి కొన్ని ఉంటాయి. అవే అనుబంధాలు, ఆప్యాయతలు. వాటి విలువలను పొందిన వారికంటే పోగొట్టుకున్న వారికే బాగా తెలుస్తుంది. అయితే మనం మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలను వదిలేయడం చాలా ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీ బంధం అవసరం లేదని దాని అర్థం. నీ స్థాయిని చూసే వారిని ఇంటికి పిలవకు, అలాగే మర్యాద ఇవ్వని వారిని ఇంటికి వెళ్ళకు. అయితే వారి వ్యక్తిత్వం లేని వారిని అస్సలు మాట్లాడకు. నీకు విలువ ఇవ్వని వారితో దూరంగా ఉండు. నోరు అదుపులో ఉంచుకోలేని వారికి ఏమీ చెప్పకు. నీ పట్ల అహంకారం చూపించే వారితో అస్సలు కలవకు. అయితే నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. అయితే కష్టసుఖాలనేవి వచ్చిపోయే బంధువుల్లాంటి వాళ్ళు. ఉన్నది ఒక్కటే జీవితం, నలుగురితో కలిసి మెలిసి నవ్విస్తూ గడిపేద్దాం. అయితే నవ్వడానికి ఖర్చు లేదు, కానీ నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అందుకే ఎప్పుడూ నవ్విస్తూ ఉండిపోదాం. నిజమే కదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకి సంబంధించి ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు. సక్సెస్ని మనం ఎలా ఎదుర్కోవాలి, అలాగే ఎలా ఛేదించాలి, మనకు వచ్చే బాధలను ఎలా ఎదుర్కోవాలి అన్నది ఏ మంచి మాటల్లో తెలుసుకుందామో రేపటి వీడియోలో తెలుసుకుందాం.